సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో ఎగిరేవి ఒక పక్షులే. సెల్ ఫోన్ పుణ్యమా అని ఆల్రెడీ సగం అంతరించిపోయాయి. కొన్ని జాతుల పక్షులే బతుకున్నాయి. పక్షుల కిలకిల లేకుంటే సాయంత్రం అయినట్లు ఉండదు. ఒకసారి సిటీ వదిలి పల్లెలకు వెళ్ళి చూడండి. సాయంత్రం అయిందంటే చాలు, పక్షులన్నీ ఓ గూటి చేరుకుంటాయి. అన్నీ ఒక్కసారి అరుస్తుంటే ఆ కిలకిల రావాలు, ఆ ఆహ్లాదం, ఆ అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత మంచి వాతావరణాన్ని కొందరు వాళ్ళ స్వార్థం కోసం సర్వనాశనం చేస్తున్నారు. పక్షులను వేటాడేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పక్షుల్ని వేటాడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు కాకీలు. నిర్మల్ జిల్లా రూరల్ మండల తల్వేద గ్రామ శివార్లోని చెరువులో పక్షులను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సిఐ వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం జిల్లా కేంద్రంలోని గాజులపేటకు చెందిన రఘుపతి, గాంధీ చౌక్ చెందిన మొహమ్మద్ సోహెల్ NX-100 ఎయిర్ గన్ సహాయంతో పక్షులను వేటాడుతున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వారిని అరెస్ట్ చేసి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇందులో రూరల్ ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు నిర్మల్ రూరల్ PS పరిధిలోని తల్వేద గ్రామ శివార్లో చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు NX-100 ఎయిర్ గన్ వెపన్ తోటి పక్షుల్ని హంటింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ అతని సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేయగా వారు గాజులపేట నుంచి ఒక హోండా యాక్టివా బైక్పై పబ్లిక్కి కనపడే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడి నుండి తల్వేద గ్రామ శివారికి వచ్చి ఈ హంటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సమాచారం మీద వాళ్ళని తీసుకొని వారి వద్ద నుండి అట్టి NX-100 ఎయిర్ గన్ వెపన్ని, 10 చెర్రలు పెల్లెట్స్ని మరియు ఒక హోండా యాక్టివా బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం. పులులను చూడాలంటే జూకి వెళ్ళేవాళ్ళం. అది ఎక్కడో తిరుగుతుంటే అలా మనం కెమెరాతో క్లిక్ మని ఫోటో తీసేవాళ్ళం. రాను దేశంలో పులులు తగ్గిపోయాయి. విమానంలో పులులు తీసుకొచ్చి మనం పెంచాల్సి వస్తుంది. పెద్దయ్యాక అడవుల్లో వదిలేస్తున్నారు. అక్కడే సమస్య వస్తుంది. పులులు అడవుల్లో వేటాడితే ప్రాబ్లం లేదు. ఊర్లోకి వస్తే, అవే పొలాల్లోకి వస్తాయి. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఊర్లోకి రావడం, పశువులను చంపి తినడం. నిర్మల్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ, వీర్లపాడు మండలం జయంతి, చట్నవరం గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్నవరం గ్రామంలోని కోళ్ల ఫారంలో 60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల సంస్థ నుండి రేషన్ షాపులకు వచ్చిన బియ్యం, అవే బియ్యం సంచులతో కోళ్ల ఫారంలో లభ్యమవడంతో అధికారులు అవాక్కయ్యారు.
పేద ప్రజలకు ఇవ్వవలసిన బియ్యాన్ని రేషన్ మాఫియా వ్యక్తుల వద్ద దొరకడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు విజిలెన్స్ అధికారులు. రేషన్ షాప్ నుంచి ఎవరు తరలించారో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ఈయనే పంటాను ఇక అసలు సివిల్ సప్లై అధికారులు ఉన్నారా ఉన్నారా అని చిన్న అనుమానం. ఎందుకంటే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే నిద్రపోతున్నారా అని గొప్పలు చెప్పుకుంటారు. మళ్ళీ మేము వాహనాలకు GPS అమర్చాము, రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నామని. ఇదంతా కేవలం మీడియా ముందరే. రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు దళారులు సంచులు మార్చి వైట్ సంచుల్లో దందా చేసింది. ఇప్పుడు అవసరం లేదు. ఎస్, సివిల్ సప్లై అధికారులు నిద్రపోతున్నారు, నిజంగానే నిద్రపోతున్నారు. గోడౌన్ నుండి ఎలా రేషన్ షాపుకు వచ్చాయో అవే సంచుల్లో మీరు దందా చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరలపాడు మండలం చట్నవరం గ్రామంలో కోళ్ల ఫారంలో 1 కాదు 3 కాదు 10 కాదు 60 క్వింటాల రేషన్ బియ్యం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి ఏ సంచుల్లో ఒకసారి మీరే చూడండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరలపాడు మండలం జయంతి చట్నవరం గ్రామాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. చట్నవరం గ్రామంలోని కోళ్ల ఫారంలో 60 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల సంస్థ నుండి రేషన్ షాపులకు వచ్చిన బియ్యం అవే బియ్యం సంచులతో కోళ్ల ఫారంలో లభ్యమవడంతో అధికారులు అవాక్కయ్యారు. పేద ప్రజలకు ఇవ్వవలసిన బియ్యాన్ని రేషన్ మాఫియా వ్యక్తుల వద్ద దొరకడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు విజిలెన్స్ అధికారులు. రేషన్ షాప్ నుంచి ఎవరు తరలించారో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుండి మేము ఇన్ఫర్మేషన్ మీద టీడీఎస్ రేస్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చామండి. ఇక్కడ చట్నవరం వీర్లపాడు మండలం చట్నవరం గ్రామం దగ్గర కోళ్ల ఫారంలో మాకు 80 బస్తాలు 50 కేజీలు 50 బస్తాలు దొరికాయి. ఈ పీడిఎస్ షార్టెక్స్ రైస్ ఇది. అంటే సుమారుగా 80 బస్తాలు 50 కేజీలు అంటే 4 టన్నులు 40 క్వింటాల బియ్యం మాకు దొరికింది. అదేవిధంగా ఈ రైస్ కూడా షార్టెక్స్ డైరెక్ట్ రైస్ అండి ఇది. దీని మీద కూడా మేము రెవెన్యూ వాళ్ళకి ఇచ్చే కంప్లీట్లో క్లియర్గా రాస్తాం. షార్టెక్ రైస్ని ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో దాని మీద ఎంక్వైరీ చేయమని యాక్షన్ తీసుకోమని చెప్తాను. 1 2 3 4 5. ఎవరైనా కష్టాల్లో ఉంటే కాపాడడం మానవ నైజం. మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా మా అంటాం. అలాంటిది నోరు లేని జీవి కష్టాల్లో ఉంటే మన ప్రాణాలను అడ్డుపెట్టైనా కాపాడాలి. మనం జాగ్రత్త తీసుకొని దాన్ని కాపాడాలి. కొంతమంది తెలిసి చేస్తారో లేకపోతే తెలియచేస్తారో అర్థం కాదు, కానీ వాటిపై కూడా పగ పెంచుకున్నారు.
ఓ ఏనుగు దారి తప్పి వ్యవసాయ బావిలో పడింది. ప్రాణ భయంతో అరిచింది. దాని ఘీంకారాలకు రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? కాపాడటానికి ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు నవ్వుతూ అంటూ ఎంజాయ్ చేశారు. ఆ గజరాజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే బావిపై పులి మేక ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వాళ్ళని ఏమనాలి? ఏమనాలి? ఆ నోట ఈ నోట అటవీ శాఖ అధికారులకు విషయం తెలిసింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ స్పీడ్గా వచ్చేశారు ఆ ఏనుగుని కాపాడదామని. వాళ్ళని కూడా రైతులు అడ్డుకున్నారు. ఆ ఏనుగు ఏం చేసింది? ఆ రైతులు ఎందుకు అడ్డుకున్నారు? చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గాండ్లపల్లిలో ప్రమాదవశాత్తు మగ ఏనుగు వ్యవసాయ బావిలో పడింది. గజరాజు గింకారాలు విన్న రైతులు వాటిని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఏనుగును బయటకు తీయటానికి వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. నిత్యం ఏనుగుల దాడులతో పంట పొలాలు నష్టపోతున్నా పట్టించుకొని అధికారులు ఇప్పుడు గ్రామానికి రావడంపై వారిని నిలదీశారు. అలగొట్టా గడ్డ లూజ్ అయిపోయింది. అలగొట్టా బాడ పడిపోదు. నువ్వు దూరంగా ఉండండి, ఏం పర్వాలే. కట్టడం పక్కన ఉండొద్దండ. అలగొట్టే లోపల మొన్నతో వచ్చేసి ముసలు పడిపోదు. ఏ అబ్బాయికి ఫోన్ చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.